అమ్మా, నిన్న బిగ్ బాస్ చూసావా? అబ్బా, నామినేషన్స్ ఎంత బాగా జరిగాయమ్మా. అసలు నీకు ఇష్టమైన ఎపిసోడ్ చూసావా? నీకు ఇష్టమైన ఎపిసోడ్ అనేది కూడా అందుకే అలా కొట్టుకున్నారు వాళ్ళు మరి. నాకు నైట్ ఎపిసోడ్ ఎంత నచ్చింది తెలుసా? మీ నాన్న ఫుడ్ పెట్టన్నాడు. ఆగండి, చూడండి ఎట్ట కొట్టుకుంటున్నారు, చూడండి అని చెప్పా. మీ నాన్న ఏంటో అసలు చూడు అదేం దరిద్రంగా చూసుకున్నావని తిట్టాడు నన్ను. నేను ఊరుకుంటానా? ఫుడ్ పెట్టలా మీ నాన్నకి రాత్రి. బిగ్ బాస్ అంటే ఈసారి ఏదో గేమ్ పెట్టి తెచ్చారు. అది ఆర్మీ వాళ్ళు ఇలా వెళ్తారు చెప్పు కింద. అది పెట్టారమ్మా. దాంట్లో ఈ భరణి ఇమాన్యుయల్ గేమ్ పెట్టారు. పాపం ఇమాన్యుయల్ ఏం గెలుస్తాడే, అందుకే భరణియే గెలిచాడు. గెలిచాడా? సంజనాది ఫేస్ మాస్క్ ఆ టైల్ ఉంటుంది కదా, టప్పా అని కొట్టాడమ్మా. ఎంత కోపం ఉందో మనిషికి ఆ సంజన మీద అయితే. అబ్బో బాబోయ్, ఆ నామినేషన్స్ అందరూ సంజన మీదే పడ్డారేంటో పాప. ఆ పిల్లేమో పాపం అదేందో పోస్ట్ మార్టం ప్రెగ్నెన్సీ అంట. పిల్ల పుట్టి 5 నెలలు అంట. పిల్లోడో పిల్ల ఉంది పాపం. ఆమెకి కొంచెం క్రేవింగ్స్ అవి ఉండవా? ఇంటికి ఆమంతా నా ఒక మంద పట్టినట్టు పడుతున్నారు సంజన మీద. అసలు పాడడం కాదమ్మా, ఆ పిల్లే ఎందుకో ఫుటేజ్ కోసం ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది. ఎక్కడ చూడు ఏదో ఒకటి చేస్తుందమ్మా. ఆ ఫుటేజ్ అటెన్షన్ ఇట్లా గ్రాప్ చేయాలి అని ఏదో ఒక పని చేస్తానే ఉంటుంది. ఆ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు చూడు, అప్పుడు సింపతి వర్కౌట్ చేసుకొని విన్నర్ అయ్యాడు కదా, ఆయన స్ట్రాటజీ ఫాలో అవుతుందో ఏం పొడి. ఎప్పుడు ఏదో పెంట ఈ పిల్లతో. అటెన్షన్ గ్రాప్ చేయడమే నీ మొక్కమని తర్వాత పంటి మాలిందాను. నీకు తెలుసా ఆ పిల్లల్ని కనడం ఎంత కష్టమో నీకు తెలుసా? అసలు ఆ పిల్లలు ఆ పిల్లలు పచ్చళ్ళు పెట్టుకొని వచ్చి ఆ రకం ఆడుతా ఉంది. ఆ మూడ్ స్వింగ్స్ అయ్యి ఉంటే అని ఇందా చెప్పినాను. మళ్ళా ఆ పిల్ల అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ఆ పిల్ల అక్కడ మాట్లాడి ఒళ్ళు పగలు కొడతాయి. ఏమనుకుంటున్నావు? నీకు అసలు మా విలువ ఎప్పుడు తెలుస్తుంది? అమ్మల విలువ నువ్వు అమ్మ అవుతావు చూడు, నీకు సంజన విలువ. ఎందుకు అలా తినింది, లేకపోతే ఎందుకు అలా ఉంది, అసలు ఎందుకు అలా చేస్తుంది బిగ్ బాస్ హౌస్ లో అని అప్పుడు తెలుస్తుంది. పనికి మాలి. సరే సరే, నేనా నీ కూతురు సంజనానా? ఎందుకు అలా నా మీద పడిపోతున్నారు? బిగ్ బాస్ షో అమ్మా, ఏందమ్మా కొట్టేటట్టున్నావు నన్ను. అబ్బా సరేలే, మీ సంజనాని శ్రీజ నామినేషన్ కి ఓకే చేయలేదు సరేనా? ఆ శ్రీజ అంటే గుర్తొచ్చింది నాకు మళ్ళా. ఆ పిల్ల దుమ్ములేపుతుంది లోపలికి పోయి హౌస్ లో అనుకున్నా. ఆ పిల్ల ఏంది చిన్నపిల్లలా చేస్తా ఉంది. లోపలికి పోయిన దాని నుంచి అదంటది నేను ఫ్రెండ్షిప్ చేయి యూత్తో అంటది. ఆ ఇంకోటి అంటది. అసలు ఆ పిల్ల లోపలికి పోయింది గేమ్ ఆడడానికి కదా. ఈ గేమ్ జడేసుకోకూడదా? చిన్నపిల్లలాగా చేయడం కాదు కానీ ఆ తనుజాది టైల్ తీసుకొని పోయి ఏదో టపా పగలగొట్టింది చూడు శ్రీజ. ఏం చిన్నపిల్లమ్మా పిల్ల? చిన్నపిల్ల ఏం కాదు, మెచ్యూర్డ్ గానే బిహేవ్ చేస్తుంది. తనుజాది తప్పు లేదు పాప. ఎందుకంటే కర్రీ ఆ పిల్లకు వచ్చింది చేసింది. ఆ పిల్ల ఎంతైనా సీరియల్ యాక్టర్ అయిపోయా. ఆ పిల్ల ఇంటికాడ కూర్చొని వంట వండుకుంటా కూర్చుంటుందా? ఆ వాళ్ళు అడిగిండ్రు సరే నువ్వు చెప్పినట్టు. అప్పుడు ఆ పిల్ల ఏం చేసింది? ఆ పిల్లకు వచ్చింది ఏదో ఒకటి చేస్తుంది. మళ్ళీ టేస్ట్ బాగుంది అంటారు. అందుకే అడిగింది తనుజ. ఏమడిగింది? టేస్ట్ తినేమో తింటారు, బాగుంది అని. ఇక్కడికి వచ్చి మేము అడిగింది చేయలేదని నామినేట్ చేస్తారు. అదేదో అక్కడే అడిగి చేపించుకోవచ్చు కదా అని తనుజ బాగా మాట్లాడింది. బాగా కంటే బాగా ఉండు శ్రీజ. అది తినింది కదా, తినకుండా ఏమైనా పారేసిందామని చెప్తుంది శ్రీజ. టేస్ట్ బాగుంది కానీ నేను అడిగింది చేయలేదు అని అనంట. ఏదో ఒకటి చేసి పెట్టిలా తెంబరాదా శ్రీజ? ఏం మీ ఇంట్లో మీ అమ్మ అన్ని అట్టే ఉండి పెట్టద్దే? మీ అమ్మ ఫోన్ చేస్తాను నేను అసలు. లేదమ్మా, శ్రీజానే కరెక్ట్. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళతో వండించుకోమని చెప్పారు. అప్పుడు ఏంటి, ఓనర్స్ చెప్పింది టెనర్ చేయాలి. శ్రీజ చెప్పింది మన ఆ పిల్ల ఎవరు తనుజ, ఆ పిల్ల చెయ్యాలి. కానీ వీళ్ళు ఆలు ఫ్రై ఒక విధంగా అడిగితే ఆ పిల్ల ఎందుకు కుర్మా చేసిందంటే ఆలు ఫ్రైని ఇంకా మండకుండా ఉంటుందా? ఇక శ్రీజ అవ్వనట్టే మండింది. శ్రీజానే కరెక్ట్. అయినా కానీ ఏదో బిందెల దగ్గర ఆడ వాటర్ పడుతుంది దగ్గర కొట్టుకుంటారు, అట్ట కూడా పడుతుందా శ్రీజ? మీ అమ్మ ఫోన్ చేసి మాట్లాడతాను నేను. నువ్వు అట్ట బిహేవ్ చేస్తే మాత్రం ఒప్పుకోను నేను. మనం కామన్ పోయినప్పుడు ఎట్టుండాలి నువ్వు అసలు? ఆ పిల్లవి చలాగే కొంటామని అనుకుంటే ఏందయ్యా బిందెలు గొడవలాగా. నువ్వు చూసావా శ్రీజ గొడవ పడతా ఉంటే రితు కూడా మధ్యలో వచ్చి అవును
చేసింది. అప్పుడు ఎవరిది కరెక్ట్? శ్రీజాదే కరెక్ట్ అమ్మా. రితు చౌదరి అయితే మామూలు వేసుకోలేదమ్మా. తనుజాని తల్లి ఏందో ఆలు కర్రీ అంట కింద పడిపోయిందంట రితు చౌదరి. రితు చౌదరి కింద పడిపోతే ఆ తనుజ వచ్చి ఏదో మాట అనిందంట. రితు చౌదరి తీసుకోలేకపోయిందంట అస్సలు. అవును, ఆ తనుజకి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువలాగే ఉంది. ముందే రితు చౌదరి కింద పడిపోయా, ఆ పిల్ల ఏడుస్తూ ఉండే, ఈ పిల్ల వచ్చి అది ఎప్పుడు మీద కారం జరిగింది చూడు అట్లా చేస్తుంది. ఆ తనుజ సపోర్ట్ చేస్తూ ఉంటావు. ఏం జరిగింది చూడమన్నా అసలు. వీళ్ళిద్దరు గొడవ పడి వస్తుంటే నువ్వు చెప్పినట్టు పాప రితు చౌదరి వచ్చి శ్రీజకి సపోర్ట్ చేసింది అని అంటున్నావు, బాగానే ఉంది. ఆ రితు చౌదరి సపోర్ట్ చేసే తర్వాత సంగతి తల్లి గొడవ పెట్టుకున్న తర్వాత మంచి గుడ్డలు వేసుకోమని చెప్తా. ఏంది ఏడేడదాకా వేసుకోదు, చున్నీ వేసుకోదు, పాడేసుకోదు. ఏందో ఆ పిల్ల ఏందో గై 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 అని మాట్లాడింది. అప్పటికంటే నేనే మేలు అనుకుంటా, కొంచెం అన్న తక్కువ బేస్లో మాట్లాడతా. ఇలాదేమో కానీ ఆ సుమన్ శెట్టి అమ్మ వచ్చాడు, కమిడియన్ అయినా కూడా భలే క్యూట్ చిన్నపిల్లలాగా ఉంటాడు. వచ్చాడు, సంజనాని తీసాడు, డామినేట్ చేయాలనుకున్నాడు. కానీ ఎంత క్యూట్గా, మేడం నాకు మీరు నచ్చలేదు అందుకే నేను మిమ్మల్ని డామినేట్ చేస్తున్నా. అది ఎలాగుందంటే, మేడం నాకు మీరంటే ఇష్టమే కానీ మీరు నా గుండెలో లేరు అన్నట్టుందమ్మా. అది అలా డామినేట్ చేసాడు ఏంటైనా. అవును పాప, ఆయన సుమన్ శెట్టి కమెడియనే కానీ పెద్ద కమెడియనే కానీ ఏదో చిన్న పిల్లోడు మనస్తత్వం ఇక్కడ హౌస్లో ఫిట్ అవుతాడని అనిపించడంలా నాకు. ఎందుకంటే వీళ్ళందరూ కంచుల్లాగా ఉంటారు, కంచులు దేశం ముగ్గురులాగా ఉండే వీళ్ళు ఒక్కొక్కరు. ఆయన ఏంటి అమాయకుల్లాగా పాపం మేడం అది ఇది అని అంటున్నాడు. పాప నువ్వు చెప్పినట్టేనా నాకు పాపం అనిపించింది ఆయన్ని చూస్తే. ఈసారి ఓటు మటుకు ఆయనకే వేస్తాను నేను. సుమన్ శెట్టి అన్న ఆయన ప్రియాని సెలెక్ట్ చేసుకున్నాడా నామినేషన్స్ ఓకే చేయమని చెప్పి. ఆ ప్రియా ఏమో అందరూ సంజనానే పట్టుకున్నారు, సంజన చేసింది రాంగే నేను ఒప్పుకుంటాను కానీ నేను సంజనాన్ని నామినేట్ చేయట్లేదని రాము రాతాడు ఉన్నాడు కదా, నువ్వు బొంబాయికి రాను ఆ మనిషిని నామినేట్ చేసింది. ఆ మనిషి ఏం చేశాడు చెప్పు, ఆ మనిషి ఏదో మూల కూర్చొని ఉంటాడు. అసలు ఆ ప్రియ ఒక్కోసారి అటు మెచ్యూర్డ్ కాదు అటు చిన్నపిల్ల కాదు, ఏందో బిహేవ్ చేస్తుంది ఆ పిల్లకి నచ్చినట్టు. ఏందో ఆ ప్రియ కావాలని గెలుపుకొని పోయి రామురాతోడిని చేసినట్టే అనిపించింది నాకు కూడా నిజమే. ఎందుకంటే ఆ పిల్లోడు అసలు ఏం మాట్లాడు, మూల కూర్చుంటాడు, ఏందో ఆ పిల్లోడు పనిలో ఆ పిల్లోడు ఉంటాడు. బేసిక్గా భయం ఆ పిల్లోడికి. అయినా ఈ పిల్ల ప్రియ ప్రతిదీ నాది, నేను ఏళ్ళు పెడతా దాంట్లో అన్నట్టు పోయి పెడతా ఉంది. అసలు ప్రియా నీ పెళ్లి సంబంధాలు చూస్తున్నా బయట, నువ్వు లోపల అట్ట ప్రవర్తించిన వెంట బయట ఇవ్వడం చేసుకుంటాను నిన్న. ఎందుకమ్మా అంట మంచి గుండు, మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి నీకు, మీ నాన్న చేస్తాడు సరేనా, నేను కూడా వస్తాను నీకు పెళ్లి సంబంధాలు. ఇదంతా జరుగుతుంటే బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చాడు వాయిస్ తోటి. ఏంటి భరణి ఒక్కడే టెనెంట్స్లో నామినేట్ అవ్వలేదమ్మా, మిగతా 6 మంది అయిపోయారు. 9 మంది 6 మంది అంటమ్మా నేను, 9 మంది నామినేట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత భరణిని వాళ్ళు ఓనర్స్ టీంలో ఇద్దరు వచ్చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు నామినేషన్స్కి అనమాట. అందుకని చెప్పి వాళ్ళిద్దరిలో ఒకరిని నామినేట్ చేయమన్నారు. ఎవరు నీ ఫేవరెట్ అమ్మ డిమోన్ పవన్ బాగున్నాడు, చిక్కచ్చికైంది మనిషి ఉన్నాడు కదా బిజినెస్ మ్యాన్, వీళ్ళిద్దరిలో ఒక్కరిని సెలెక్ట్ చేయమన్నారు. నాకైతే అంత హ్యాపీ అనిపించింది, నీకు ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేశారు అని చెప్పి. ఆ భరణి కూడా డిమోన్ పవన్నే సెలెక్ట్ చేశాడు. నీ బాగా ఇంటే బాగా క్యూట్ స్వీట్ అంటావు కదా, ఇది బాగుంది. మీ డిమోన్ పవన్ బాగా నామినేషన్స్లో పడ్డాడు, బుడదలో పడ్డాడు. అన్ను తగ్గినానంటే నాకు పంది మొక్కం దానా డెమోన్ పవన్ అంటే నాకు ఇష్టం, నీకు తెలుసు. వాడు అబ్బాయి బలి క్యూట్గా ఉంటాడు, అట్లాంటి పిల్లోడికి వచ్చింది పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి నేను నీకు అని బట్టుకొని అమ్మాయి డెమాన్ పవన్ వచ్చాడు అని అంటావు. ఇంకోసారి చెప్తున్నా పాప నీకు, ఇంకోసారి డెమాన్ పవన్ ఏమన్నా అన్నావనుకో చీపురు కట్టేదే చీపురు కట్ట అసలు అది విరగ కొడతాయి ఏమనుకుంటున్నావు. లేస్తే డెమాన్ పవన్ ఎక్కిరిస్తాయి. ఏంది అసలు ఏం తక్కువ పిల్లోడికి అసలు చంప వాళ్ళు పడతా. ఆ పిల్లోడిని నామినేట్ చేసినందుకు నాకు అసలు ఎంత ఏడుపు వచ్చిందో, అసలు ఎంత ఏడు నాకు చేసేదా. నువ్వేమో తనుజాని సపోర్ట్ చేస్తావు, ఆ పిల్ల ఏడ్చింది. నాకైతే మరో జ్యోతక్కే గుర్తొచ్చింది, కదిలిస్తే ఏడుస్తుంది. ఫస్ట్ ఒకసారి నామినేషన్లో ఏడ్చింది బాగానే ఉంది, మళ్ళీ వాష్రూమ్లో పోయి ఎక్కి ఆడుస్తుంది. సరే వాష్రూమ్లో కూడా ఏడ్చింది బాగానే ఉంది, మళ్ళీ వచ్చి కిచెన్లో కూర్చొని నా బిహేవియర్ అన్నాడని ఏడుస్తుందమ్మా. ఆ బిహేవియర్ అన్నాడు మాస్క్ మ్యాన్ది తప్పే, నాకు తెలిసి మాస్క్ మ్యాన్ది తప్పే. ఎందుకంటే ఒక ఆడమ్మాయిని
వెళ్ళకూడదు. బట్ వెళ్ళాడు ఆ మనిషి. వెళ్తే మనం ఏం చేస్తాం, డిఫెండ్ చేసుకోవాలి. బిగ్ బాస్లోకి వెళ్ళింది ఎందుకు, ఏడుస్తా కూర్చోడానికే. నాకు తనుజ ఏడవడం నచ్చలేదు, స్ట్రాంగ్గా ఉండాలి తనుజ. తనుజని ఏడిపించినారు పాప. ఆ పిల్ల ఎంత మంచిదో తెలుసా నీకు. ఎందుకు 24 గంటలు ఆ పిల్లనే అంటావు. ఏదో కూర చేసింది సరే కాదు, లోపలికి పోయి ఏడుస్తూనే ఉంది అని అంటే వాళ్ళు తిడితే నవ్వాలా, లేదా నేను నిన్ను తిడతానా, నువ్వు నవ్వ అని నవ్వు సరేనా. నువ్వు కానీ ఏడ్చినావు అనుకో ఇంకోసారి ఎప్పుడన్నా నేను తిట్టినప్పుడు నోట్లో పొగ్గొట్టం పెడతా. ఏమనుకుంటున్నావు? నువ్వు ఏడుస్తేమో పుణ్యం, ఆ పిల్ల ఏడుస్తేమో పాపం. ఇంకా ఇమాన్యుయల్ని కమెడియన్ అనుకున్నా, కానీ బుర్ర స్ట్రాటజీ చాలా బాగా అనిపించిందమ్మా నాకైతే. ఏం తెలుసా, పిచ్చోళ్ళారా గొర్రెల్లారా వాళ్ళు ఒక్క మాట మీద ఉండి ఓనెస్టీ మొత్తం మనల్ని 6 మందిని నామినేషన్స్లో పెట్టారు. మనం ఏం చేసాం, వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పినప్పుడు ఒక్కరినే సెలెక్ట్ చేసుకొని అప్పుడు అందరూ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటే ఒక్క మెంబరే సేవ్ అయి ఉండేవాళ్ళు, మిగతా 4 నామినేషన్స్లో పోయి ఉండేవాళ్ళు. మనలో యూనిటీ లేక మనం కొట్టుకొని సస్తున్నాం చూడు. నువ్వేమంటావమ్మా ఇమాన్యుయల్ తీసుకున్న ఆ చెప్పే విధానం గురించి? బాగా అనిపించింది నాకు. నీకేమనిపించింది? ఇమాన్యుయల్ బాగానే చెప్పాడు, స్ట్రాటజీతో ఆడుతున్నాడు. నిజంగా నేను కూడా కమెడియన్ అనుకున్నా, కానీ బాగానే స్ట్రాటజీతో ఆడుతున్నాడు. మనిషి చూడడానికి అంత బాగాలేకపోయినా బుర్ర చాలా బాగుంది పాప. ఎందుకంటే భలే అర్థం చేసుకున్నాడే. 6 మందిని సెలెక్ట్ చేశారు, నామినేట్ చేశారు, మనం అలా చేయాల్సింది అది ఇది అని ఏదో మాట్లాడాడు, కానీ బాగా మాట్లాడాడు. నాకు బాగా నచ్చాడు. రాత్రి కొట్టుకొని పడుకున్నారా, పొద్దున్నే ఈ సీజన్లో ఇంకో హైలైట్ విషయం ఏంటో తెలుసా, బయట నుంచి సాంగ్కి జనాలు వచ్చి డాన్స్ చేశారమ్మా. అలా డాన్సెస్ ఉంటారు కదా, జింగు 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 అంటూ వచ్చారు. ఏ పాట పెట్టారు తెలుసా, దేవుడు దేవుడు ఈ పిల్ల గాడి అని పెట్టారు. అందరు డ్యాన్స్ కుమ్మేశారులే. ఏమి డ్యాన్స్ చేశారో ఏమో, నాకైతే ఏమి అసలు పిచ్చి కుక్కల్లాగా జింగ చిక్క అని ఎగిరినట్టే ఉంది. అమ్మ మీ నాన్న చూస్తుండే డ్యాన్స్ చేసేది, నాన్ను ఎరగొడుతున్నట్టే. తీబక ఫోటో తీబక నేను డ్యాన్స్ చేసేది, మీ నాన్న చూస్తాడు. మాస్ మ్యాన్ తనుజతో మాట్లాడడానికి ట్రై చేశాడు పొద్దున్న లేచి. గొడవ ఏదో అయిపోయిందమ్మా నిన్న నైట్. ఇప్పుడు మాట్లాడడానికి ట్రై చేశాడు కదా. నువ్వు బాగా కరెక్ట్ అండి తనుజనే మాట్లాడవచ్చు కదా. పిల్ల బిగ్ బాస్ అన్ని పట్టించుకుంటారా? ఎందుకు మాట్లాడాలి? ఆ తనుజ ఎందుకు మాట్లాడాలి చెప్ప? ఆ మాస్ మ్యాన్ అంత తిట్టాడు ఆ పిల్లని నైట్. ఏంది అని అన్నాను. నేను కానీ అయ్యుంటే నా చంపబడి కొట్టుకున్నాను. తనుజ ఇంకా ఏడ్చింది అంటే అసలు ఆ పిల్ల ఎందుకు మాట్లాడదు అసలు. తనుజ మాట్లాడబాకమ్మా నువ్వు. ఆ మాస్ మ్యాన్ గుండేసుకొని అందరి మీద గై అని పడుతున్నాడు. నాకు అసలు నచ్చలే ఆ మాస్ మ్యాన్, అస్సలు నచ్చలేదు అబ్బా. ఏమైనా అనుకోలే. ఆ తనుజ గురించి సరే కానీ ముందు సరిగా కూర్చో, ఒళ్ళు బాగా కొడతాయేమనుకుంటున్నావు? అబ్బాబ్బా సరే ఆగమ్మ కూర్చుంటాను. నువ్వు నేనే కదా ఉన్నావు, దాంట్లో కూడా పద్ధతిగా ఉండాలి అని అంటావు. సరేలే కానీ ఏందమ్మా నీకు ఇష్టమైన ఎపిసోడ్ అని ఎందుకు అన్నానో తెలుసా? చిన్న గుడ్డు కోసం అమ్మ కొట్టుకున్నారమ్మా, పిచ్చి కుక్కలు కొట్టుకుని. నా నవ్వు వస్తుంది కానీ చెప్పేదానికి. ఒక్క గుడ్డు కోసం అసలు హౌస్ని తగలబెట్టి పడేశారు. 14 మెంబర్స్ పీపుల్ కలిసి ఆ సంజనని తిట్టారు. తిట్టడం కరెక్టేలే, లేకపోతేనా క్రేవింగ్స్ అంటది, అది అంటది, ఇది అంటది. ఆ సంజన ఏ పిచ్చిదో కూడా అర్థం కావట్లా. వాళ్ళని అడిగితే గుడ్డు ఇస్తారు కదా, వాళ్ళని అడగదు, పోయి తీసేసుకుంటుంది, తినేస్తుంది. ఎన్ని స్ట్రాటజీలు ఆమె క్రేవింగ్స్లో పోల్డ్ స్ట్రాటజీలు ఇవన్నీ. ఆ 14 మంది ఆ సంజన మీద పడతారండి తల్లే. ఆ గుడ్డు అనే విషయంలోనే ఆ పిల్లని చంపి పెట్టారు అట్నే. నా ఢిల్లీకి అడుగుతానా, వాళ్ళందరికీ ఎవరికైనా పెళ్ళిళ్ళు కానీ అయ్యిందంటే ఆ పిల్ల బాధ వాళ్ళకి అర్థమయ్యిందంటే. ఒక్క గుడ్డు తీసుకుంటే ఆ మాస్ మ్యాన్ స్టార్ట్ చేశాడు. ఆ గుడ్డుతోటి ఇంకా చూడబ్బా రచ్చ చేశారు అసలు. ఈ పిల్ల గుడ్డు తినింది అనుకో సంజన, భరణి మాస్ మ్యాన్ గొడవ పెట్టుకుంటారు. నాకు అందుకే మాస్ మ్యాన్ నచ్చడు. ప్రతి దాంట్లో ఏలు పెట్టి గొడవ పెద్ద చేసి ఆయన కూడా అటెన్షన్ గ్రాప్ చేయాలని చూసి నాకు అందుకే అసలు మాస్ మ్యాన్ నచ్చడు. 24 గంటల సంజన మీదే వాళ్ళకి. ఆ సంజన తీసుకునేటప్పుడు ఎంత తెలియకలది కాకపోతే భరణికి ఇలా చూపించింది, నేను గుడ్డు తీసుకుంటున్నా అని. తనుజకి నేను గుడ్డు తీసుకుంటున్నా అని చెప్పిందంట. తనుజ ఏమనుకునింది, సరే
పోనీలే ప్రెగ్నెంట్ పోస్ట్ మార్టం క్రేవింగ్స్ ఉంటాయి కదా, తిన్నీలే, నేను ఎవరికి చెప్పకూడదు కన్సర్న్ చూపించింది ఆ మనిషి. బయటకు పోయి కూర్చొని వీళ్ళందరూ గుడ్డు 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 అని ఓనర్స్ అంటా ఉన్నప్పుడు ఇవేం చేసింది తెలుసా, నేను ట్రస్ట్ చేస్తున్నా రామురావుతో, నువ్వు చెప్పబాగా నవ్వుతా ఉంది. అసలు ఇవన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నిజం ఒప్పుకో, నువ్వు సంజన సంజన అని అనబాక, ఏదో పోస్ట్ మార్టం అది ఇది అని చెప్పి సింపతి వర్కౌట్ చేయడానికి చూడబాక నువ్వు కూడా. ఎందుకంటే నువ్వు కూడా అమ్మాయివే కదా, ఎందుకు అలా పిచ్చి పిచ్చిగా అలా వస్తుంది గుడ్డు కోసం. హౌస్ని తగలబెట్టి పడేసిందమ్మా తల్లి, ఉండాల్సిన దేవత. ఆ పెళ్ళిరుక్కునేదే గాక గుడ్డు దొంగతనం చేసిందని ఆ భరణిని, తనూజని, రామురాతో నీళ్ళు ముగ్గురిని కూడా వచ్చి ఆ ఓనర్స్ ముందు చెప్పిందమ్మా పేర్లు. ఎంత కిలాడియో తెలుసు అసలు ఆ సంజన. నువ్వు చెయ్యి సపోర్ట్ చెయ్యి, ఏమో గొమ్మ కూర్చొని ఉండవా, చెండ చెంజిన భజన చెంజిన అను. ఏమి ఇరికిలేదు పాప పిల్ల. ఆ పిల్ల ఏదో ఫన్ టాస్క్లా చేయాలనుకుంది ఆ సంజన గుడ్డు తీసుకునేటప్పుడు. అప్పుడు భరణికి ఇట్లా చూపించింది, నువ్వు చెప్పినట్టు తనుజకు కూడా చూపించింది, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఆ పిల్ల ఏందో తెలుసా, ఏదో ఫన్లా పోతుందిలే, గుడ్డుకి ఎంత గొడవ అవుతుందా అని అనుకుని ఉండొచ్చు. సరేనా, వీళ్ళు ఎందుకని కదా ఆ తనుజ కూడా, నేను ఇంత తనుజ సపోర్ట్ చేసినా కానీ తెలిసి కూడా నాకు తెలీదు అని చెప్పింది. సరే తెలీదు అని చెప్పింది ఏదో క్రామ్స్కి, ఓకే. తనుజ సర్లే సింపతి అనుకుంది, కన్సర్న్ చూపించింది అని అనుకుందాం. తనుజది కూడా తప్పులేదు, భరణిది కూడా తప్పులేదు ఈ విషయంలో. మెయిన్ తప్పు నాకు అనిపించింది ఆ మాస్క్ మ్యాన్ది. ఏందో ప్రతిదీ గొడవ, ప్రతిదీ పంచాయితీ. ఆ సంజనాన్ని ఏమన్నా మాస్క్ మ్యాన్ వైఫ్ అనుకుంటున్నాడో ఏమో, అటు మీద పోతాడు. అబ్బా, తనుజ మీద కూడా అట్టే పోయిండు. వీళ్ళంతా 14 మంది పోయి మీ సంజన మీద పడినా ఎంత స్ట్రాంగ్గా చూడు అసలు ఆ పిల్ల. అందుకే నేను అంతలో కిలాడి అని ఒక్క చుక్క ఆడవల. లాస్ట్లో ఆ పిల్ల ఫ్లోరా సైడ్ ఉంది చూడు, ఆ పిల్ల వెంకటేష్తో మూవీ చేసింది కదా, ఆ పిల్ల పోయి అప్పుడు వేసుకునింది గట్టిగా. ఆ పిల్లకి తెలుగు రాదు కదా, హిందీలో మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నువ్వు నన్ను అన్నావు, నువ్వు నన్ను ఫ్రీ బర్డ్ అన్నావు అని. అప్పుడు ఏడ్చిందమ్మా సంజన ఏడ్చేసరికి నాకు అంత ప్రశాంతంగా అనిపించిందో. ఆ తిక్క కుదిరింది దీనికి, ఒక్క పిల్ల అయినా కానీ పిల్లని ఏడిపించింది అనేది ఒక సాటిస్ఫాక్షన్. సంజనకి తిక్క కుదిరిందంటే నేను మొక్క పగ్గలు కొడతా పాప. ఏమనుకుంటున్నావు, నేను సంజనకే సపోర్ట్ చేస్తా ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే నీకు చెప్పా, ఆ పిల్ల ఏ సరదా చేస్తుంది అంతే. ఆ పిల్ల నార్మల్గా నువ్వు ఏమన్నా మాట్లాడాలి అని అనుకుంటే చెప్పాను నీకు, ప్రెగ్నెన్సీవి ఎలా ఉంటాయి ఏంటి అని ఆల్రెడీ చెప్పాను నీకు. అయినా కూడా అబ్బా అమ్మ ఆ ఫ్లోరెస్ ఏమి భలే తిట్టింది, భలే ఏడిపించింది అని చప్పట్లు కొడుతున్నాను. నేను ఒక్క పక్కలు కొడతాయి ఏమనుకుంటున్నాను నీకు అసలు నిన్ను. సంజన అన్నారనుకో మీరంతా పాపం తగులితే మీ అందరికీ, పాప నీకు అసలు ఈ బిహేవియర్ మంచిది కాదు చెప్తుంది. ఎందుకంటే నువ్వు కూడా రేపు ఒక పిల్లకి తల్లిలో ఏమో అవ్వాలి నువ్వు. దేవుడు అస్సలు ఒప్పుకోడు ఇదంతా. నేను అంతా పట్టుకొని మారాలి నువ్వు. మారు సంజనకు సపోర్ట్ చేయి. నువ్వు అసలు నువ్వు సపోర్ట్ చేయలేదంటే చెప్తున్నా, నీకు ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఫుడ్ పెట్టను. నేను చెప్పిందే వేదం. బిగ్ బాస్ చూడు నువ్వు, నేను కాదంటావులే, కానీ మమ్మీ ఏది చెప్తే అదే ఓకే అనాలి. బయట కూడా నువ్వు ఇట్టే కదా చేసేదే. ఇక్కడ బిగ్ బాస్లోనే నువ్వు నన్ను ఒప్పుకోవట్లేదు మమ్మీ మాట కరెక్ట్ అని చెప్పి, నువ్వు బయట కూడా ఇంకా నేను చెప్పింది కాకుండా నీకు నచ్చినాయి కదా చేసుకునేదే. నిన్ను మాత్రం పగలు పడతాయి ఏమనుకుంటున్నావా, డాడీకి చెప్తావు అసలు నీ గురించి అంతా. అమ్మ బాబాయ్, బిగ్ బాస్ నామినేషన్స్ మామూలు హీట్లో లేవు, అలానే మా అమ్మ కూడా నార్మల్ హీట్లో లేదు. ఎందుకంటే నేను ఆ సంజనకు సపోర్ట్ చేయడం లేదంట. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టలేదు గైస్. నాకైతే నాకు అంత బాధ అనిపిస్తుంది. ఆ సంజన నా కూతురు లేకపోతే నేనా? చెప్పండి, మీరే చెప్పండి, కింద కమెంట్స్లో చెప్పండి. ఎపిసోడ్స్ మీరు ఎలాగో చూస్తారు, కానీ లైవ్లో జరిగేది ఇంకొకటి, ఎపిసోడ్స్లో ఎడిట్ చేసి చూపించేది ఇంకొకటి. మీకు లైవ్లో జరిగిన నిజాలు నేను మీకు చెప్తా. ఎందుకంటే మా అమ్మ ఖాళీయే కదా, ఎప్పుడు 24 గంటలు బిగ్ బాస్లో చూస్తూనే ఉంటుంది. మా అమ్మ రాగానే నాతో గొడవ పెట్టుకొని ఎట్టో ఒకటి చెప్పేస్తుంది అన్నీ. నేను వచ్చి మీ దగ్గర మాట్లాడేస్తా, ఓకేనా? ఆ వీడియోస్ మీ వరకు రావాలంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వీడియో అలా పెట్టగానే మీ వరకు వచ్చేయాలి కదా. స్టే ట్యూన్డ్.